యాకోబు భక్తుడు ప్రస్తావిస్తాడు ప్రభునందు ప్రేమని ఏలియా గురించి రాస్తూ అంటాడు ఆయన, ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. ఏలియా కూడా మనలాంటి స్వభావం కలిగిన మనుషుడే. వర్షపుకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా, అతడు ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదంట. ఏలియా ప్రార్థన చేస్తే ఏలియా మొంటకాల సమయంలో పోయిన వారంలో ఆయన అన్నాడు, నేను ఎవరి సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను. ఏలియా ప్రార్థన పరుడు. ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి వర్షము దిగింది. వర్షం ఆగమంటే ఆగింది. ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని దిగింది. ప్రభునందు ప్రేమైన దేవుడేరా, దేవుడు పక్షమున ఏలియా ఒక రోషము కలిగిన సేవకుడు. మనం ఈ లోకములో జీవించే కాలములో దేవుని మీద కసితో కలిగి జీవించాలి, రోషము కలిగి జీవించాలి, భక్తి కలిగి జీవించాలి. ప్రభునందు ప్రేమైన దేవుడేరా, భక్తి పరులుగా కలిగినటువంటి వారుగా ఉండాలి. ఏలియా కూడా ఈ లోకంలో జీవించిన కాలంలో ఆయన పరలోకం నుంచి దిగిపడలేదు. ఆయన మనలాంటి స్వభావం కలిగిన వ్యక్తి, మనలాంటి మనుషుడే. కానీ ప్రార్థన చేశాడంట. ఏలియా మనంటి స్వభావం గల మనుషుడే. వర్షింపుకున్నట్టు ఆసక్తితో ప్రార్థన చేయగా, ఆసక్తితో చేశాడంట ఏలియా ప్రార్థన. ఆసక్తి మనకు ఉండాలి. దేవుని సన్నిధి అంటే మనకు ఆసక్తి ఉండాలి. దేవుడంటే ఆసక్తి ఉండాలి. ఏలియా ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఆసక్తి అనేది మన జీవితంలో లేకపోతే దేవుడు ఏ కార్యం కూడా మన జీవితంలో జరిగించడండి. ఆసక్తి లేకుండా ఎక్కడ దేవుని యొక్క బైబిల్లో చరిత్రలో చూస్తే ఆశీర్వాదం నొందినటువంటి వారు ఎక్కడ మనకు కనబడలేదు. ఆసక్తి కావాలి. ఆసక్తి ఉన్నప్పుడు దేవుడు మన పక్షము నుండి కార్యాన్ని దేవుడు జరిగిస్తూ ఉంటాడు. ఆయనంట ప్రార్థన చేయగా, అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చును, భూమి తన ఫలం ఇచ్చును. ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం ఆగిపోయింది. మరి దేవుడు ఎలా అంగీకరించాడు ఏలియా ప్రవర్తనకి? ఏలియా రోషము కలిగినటువంటి వాడు కాబట్టి, అలాంటి ఏలియా రోషము కలిగిన ఆసక్తి కలిగినటువంటి వాడు కాబట్టి ఏలియా ఎప్పుడైతే ప్రార్థన చేశాడో 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం పడకూడదని ప్రార్థన చేస్తే వర్షం అలాగే ఆగిపోయింది. మళ్ళీ అతడు ఆసక్తితో ప్రార్థన చేశాడంట. భూమి అంతా కూడా నీళ్లు మొత్తం ఎండిపోయినాయి. నీళ్లు లేవు, మనుషులు ప్రజలు తాగటానికి నీళ్ళు లేవు, పొలాలన్నీ కూడా నెరలిచ్చిపోయినాయి, త్రాగటానికి నీళ్ళు లేవు. ఆహాబు ఎప్పుడైతే ఆయనలో ఉన్న గర్వం, అహంకారము, ప్రభునందు ప్రేమేదేమి ఆయన అవధీయత ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చిందాక దేవుడు ఏం చేశాడు తెలుసా? కొమ్ములు విరిసేశాడు. అతనిలో ఉన్న మూర్ఖత్వాన్ని తీసేస్తాడు, మంచాన్ని పట్టించాడు. ప్రభునందు ప్రేమ అనేది ఏం కదా, మనం ఎప్పుడు కూడా దేవునితో ఎప్పుడు కూడా మనం పెట్టుకోకూడదు. దేవునికి ఎప్పుడు కూడా మనము విధేయులుగా ఉండాలి, కానీ అవిధేయులుగా ఎప్పుడు కూడా ఉండకూడదు. అప్పుడు ఆహాబు రోషము కలిగాడు. నేను రాజును కదా, నా అంటే రాజు ఎవరు లేరు కదా, నాకు రాజ్యం ఉంది, పరిపాలన ఉంది, అన్నీ ఉన్నాయి కదా, నాకంటే గొప్పవారు ఎవరు అనుకున్నాడు. కానీ ఏలియా ప్రార్థన చేసి భూమి మీద అసలు వర్షమే లేకుండా 3.5 సంవత్సరాలు ఆపాడు. భూమి నేలంతా వెండిపోయింది. ప్రభునందు త్రాగటానికి నీళ్ళు, గేదెలకు నీళ్ళు, ప్రజలు అల్లాడిపోతున్నారు, చనిపోయే పరిస్థితి వచ్చేసింది. అప్పుడు ఆహాబు ఎప్పుడైతే మారు మనసు పొందాడో, ఎప్పుడైతే ఆయనలో ఉన్న అహంకారం తగ్గిపోయిందో, గర్వము తగ్గిపోయిందో, ఎమ్మటే ప్రార్థన చేశాడంట ఏలియా. ఏలియా ప్రార్థన చేశాడంట. 18వ వచనం, 17వ వచనం మళ్ళీ ఒకసారి చదువుదాం. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా
3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మళ్ళా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చును, భూమి తన ఫలమిచ్చును. సంతోషాన్ని చెప్పకూడదాం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే ఏలియా ప్రార్థన చేశాడో భూమి మీద వర్షం కురిసించబడింది. ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆకాశంలో వర్షం ఎలా ఆగిపోయిందో మళ్ళీ ఆయన ప్రార్థన చేయగా ఆకాశం నుండి వర్షం వచ్చేసిందంట. భూమి మీద దేవుడు మళ్ళీ ఏం చేశాడు, ఆ నెర్రలన్నీ పగిలిపోయి వర్షం రాంగులోనే భూమి మీద దేవుడు ఏం చేశాడంటే ఫలం ఇచ్చాడు. ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆగమంటే దేవుడు ఈ సృష్టి మీద అధికారాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఆగమంటే ఆగిపోయింది. అయ్యా మళ్ళీ వర్షం కురవాలంటే ప్రార్థన చేస్తే భూమి మీదకి వర్షం వచ్చేసింది. ఇతడు ఎలాంటి వాడంటే భక్తి కలిగిన ఒక దైవజనుడు. భక్తి అనేది మన జీవితంలో ఉండాలి. భక్తి మనలో ఉన్నప్పుడు మన కుటుంబానికి మనకి దీవెన వస్తుంది. భక్తి లేకుండా మనం అవధీయులుగా ఉన్నప్పుడు ప్రభునందు ప్రేమ అనేది ఏమిరా, మన భక్తి మనలో ఉన్న అవధీయతలో మన కుటుంబం మీదకి వచ్చేస్తాయి. బలహీనమైపోతాం. ప్రభునందు ప్రేమ అనేది ఏం పిల్లరా, బయటికి మనుషుల్లాగా ఆగపడతాం కానీ మనలో శక్తి ఉండదు, బలహీనమైపోతుంటుంది. మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్ ఏంటంటే భక్తి కలిగినటువంటి వారుగా ఉండాలి. మన సబ్జెక్టు భక్తి. భక్తిని జీవితంలో ఉండాలి. అందుకే ఒక వ్యక్తిని దేవుడు కలగజేసిన విధానాన్ని చూస్తే ఒక భక్తుడి కంట ఆశ్చర్యం పుట్టించిందంట. చూద్దాం. కీర్తన గ్రంథం 139వ అధ్యాయము 139వ అధ్యాయం 23వ వచనం 24వ వచనం. ఆ దేవా నన్ను పరిశోధించి నా హృదయము తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించును. నమ్మిటంటే దగ్గర సపోర్ట్ కదా. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రేమ అనేది ఏం లేరా. ఇక్కడ భక్తుడు అంటాడు, ఆయన 23వ వచనంలో ఏమంటాడంటే దేవా నన్ను పరిశోధించు, లేకుంటే నా హృదయము తెలుసుకొనుము, లేకుంటే నన్ను పరీక్షించటం, లేకుంటే ప్రభునందు ప్రేమ ఎక్స్రే తీయటం, లేకుంటే స్కాన్ తీయటం. అయ్యా నా గురించి నువ్వు స్కాన్ తీ, నా గురించి ఏమన్నా లోపం ఉన్నదేమో, నా గురించి ఎక్స్రేది అని భక్తుడు ఇక్కడ ఏమని అడుగుతున్నాడంటే దేవా నన్ను పరిశోధించు, నా హృదయాన్ని తెలుసుకో, నా హృదయాన్ని పరిశోధించు, నన్ను పరిశోధించు, నా హృదయంలో తెలుసుకో. కానీ నన్ను పరీక్షించి నా ఆలోచన నువ్వు తెలుసుకోవాలి. నన్ను పరీక్షించు, నాలో ఏ ఆలోచన ఉందో నన్ను పరీక్షించి తెలుసుకో. నీకు ఆయాసకరమైన ఏదైనా నా జీవితంలో మార్గం ఉంటే ఉన్నదేమో చూడుము, నన్ను నిత్యమైన మార్గములో నడిపించు. మనం ఏ విషయంలోనైనా మనము దేవునికి ఆయాసకరమైన జీవితం, మనము ఆయాసకరంగా మనం దేవుని పెట్టేవేమో మనం ఈ యొక్క మధ్యాహ్న కాలశాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువా నేను నిన్ను ఆయాసకరంగా ఉంచానేమో ప్రభువా, నిన్ను ఆయాస పెట్టానేమో ప్రభువా, నీకు ఆయాసకరముగా నేను జీవించానేమో ప్రభువా, నా యందు నున్నదేమో ప్రభువా చూడు, నన్ను నిత్యమైన మార్గంలో నన్ను నడిపించు, భక్తి కలిగిన మార్గంలో నన్ను నడిపించు. అయ్యా నువ్వు నాకు సహాయం చెయ్యి అని ప్రభునందు ప్రేమ దేవుని ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము దేవుని దగ్గర మనం వేడుకోవాలి. ఎవరయ్యా ఈ వ్యక్తి అంటే ఇందాక భక్తి కలిగినటువంటి వాడు ఏలియా, ఒక ప్రవక్త. ఆయన ఒక రాజు ఎప్పుడైతే ఉంటాడో ఆహాబు రాజు కాలంలో ఏలియా ప్రవక్తను ఉంచారు. ఈయన పేరు ఎవరంటే దావీదు గారు. ఈయన కూడా ఒక రాజే. ఈ రాజుగారు మాట్లాడే మాట దేవుని దగ్గర అడుగుతూ ఉన్నాడు.
దేవా నన్ను పరిశోధించు, నువ్వు నన్ను పరిశోధించాలి, నన్ను ఒకసారి నువ్వు పరిశోధించి నా హృదయమును తెలుసుకోవాలి నీవు. అందుకే మనం చూడండి, స్కాన్ తీపిచ్చామనుకోండి, పైకి మనం బాగానే ఉంటాం, స్కాన్ తీపించినప్పుడు మనలో అవయవాళ్ళు అది పోయిందండి ఇది పోయిందని స్కాన్లో తెలిసిందండి అంటారు. కొంతమందికి చిన్న చిన్న ఎక్స్రేలో తెలుస్తాయి, కొన్ని స్కాన్లో తెలుస్తుంటాయి. అలాగే దేవుని దగ్గర భక్తుడైన దావీదు గారు కూడా అదే అడుగుతూ ఉన్నాడు, నా ఆలోచన తెలుసుకొని నీకు ఆయాసకరమైన మార్గం నా యందునున్నదేమో చూడుము, నిత్యమైన మార్గములో నన్ను నడిపించుము, భక్తి కలిగిన మార్గములో నన్ను నడిపించు. ఈ భక్తి ఏం చేస్తుందంటే నీ కుటుంబానికి ఆశీర్వాదం ఇస్తుంది, నీ కుటుంబానికి దీవెన ఇస్తుంది. ప్రభునందు ప్రేమ, ఈ భక్తి నీ కుటుంబానికి సహాయం చేస్తుంది. మన భక్తిని ఎప్పుడు కూడా మనం కాపాడుకునేటువంటి వారుగా ఉండాలా. ప్రభునందు ప్రేమ దిల్ల ఈ భక్తిని ఏం చేస్తుందంటే నిత్యమార్య మార్గంలోకి నడిపిస్తుంది, పరలోకానికి ఈ మార్గంలో నిన్ను నడిపిస్తూ ఉంటుంది. భక్తి కలిగినటువంటి వారు ఎలాగ కలిగి జీవించారో, ఏలియా భక్తి కలిగి జీవించాడు, దావీదు భక్తి కలిగి జీవించాడు, కొర్నేలి కూడా భక్తి కలిగి జీవించాడు. కొర్నేలి గురించి చూద్దాం. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 10వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. ఇటలీ పటాలమనబడిన పటాలములో తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడ ఉండి ప్రజలకు బహు ధర్మము చేయువాడు, పగలో ఇంచుమించు 3 గంటల వేళ ప్రార్థన, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు, పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవునితో అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా కనబడిన. చాలండి. ఇక్కడ మనం చూసినప్పుడు ఇతను కొర్నేలి. ఈ కొర్నేలి అనే వ్యక్తి ఒక మిలిటరీ మెయిన్. ఈ మిలిటరీ మెయిన్ దగ్గర చాలామంది, 100 మంది దాకా సైనికులు ఉన్నారు. ఈ సైనికులు కూడా ఈయన దగ్గర కూర్చోమంటే కూర్చుంటారు, లెగమంటే లెగుతారు. మిలిటరీ మెయిన్ అంటే మనకు తెలుసు, మిలిటరీ జాబ్ చేసేటంటే ఆర్మీ కావచ్చు, మిలిటరీ కావచ్చు. వారు కొన్ని మరి ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు 1 సంవత్సరానికి 2 సంవత్సరాలకు అలా వస్తూ ఉంటారు. ఇతను ఎవరయ్యా అంటే ఒక దేవుని వెరగని వ్యక్తి. ఇతడు మిలిటరీ మెయిన్, కానీ ఏ దేశంలో జాబ్ చేస్తున్నాడు. కానీ అతను మళ్ళీ ఏం చేశాడు, ఇటలీ పటాలమరం అంటే పటాలములో శతాధిపతి అయిన ఒక కొర్నేలు ఆ పటాలములో ఉన్నాడు. అతను మిలిటరీ మెయిన్. ఎవరైనా 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఇక ఇతర దేశాలకు వెళ్ళి ఆర్మీ కావచ్చు, లేదంటే మిలిటరీ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 6 నెలలు 1 నెల రోజులు టైం పెట్టుకొని తర్వాత ఏం చేస్తారు, వారు అందరు బంధువుల దగ్గర స్నేహితులందరి దగ్గరికి వెళ్ళేసి మళ్ళీ తర్వాత నేను వెళ్ళి మళ్ళీ 2 సంవత్సరాల దాకా కానరానని అలాగే వెళుతూ ఉంటారు. కానీ ఈ వ్యక్తి అలా కాదండి. ఈ వ్యక్తిని మనం చూసినప్పుడు కొర్నేలి అనేవాడు భక్తిపరుడు. కొర్నేలి భక్తిపరుడు ఒకడు కైసరేలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండెను. ఇతని దగ్గర దాదాపు 3 లక్షణాలు ఉన్నాయి. ఏంటయ్యా ఈయన దగ్గర ఉన్న లక్షణాలు ఏందయ్యా అంటే, ఈయన దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, తర్వాత ఎల్లప్పుడూ ప్రార్థన చేసేటువంటి వాడు, తర్వాత ఈయన కాడ ఉన్నది విధానం ఏంటంటే ధర్మకార్యాలు చేసేటువంటి వాడు, ఎల్లప్పుడూ ప్రార్థన చేసే వ్యక్తి. ఎల్లప్పుడూ ప్రార్థన చేసే వ్యక్తి, ఎల్లప్పుడూ ప్రార్థన చేసే వ్యక్తి, దేవుడంటే భయం కలిగిన వ్యక్తి, తర్వాత ధర్మకార్యాలు చేసే వ్యక్తి. ఇతనిలో దాదాపు 3 లక్షణాలు కలిగి ఉన్నాయి ఈయన దగ్గర. ఈయన ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడు. ఒక పలానా టైం అని పెట్టుకుని ఆ టైంలో ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. ఇంచుమించు 3 గంటలు అప్పుడు వరకు కుటుంబం ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక మిలిటరీ మెయిన్, ఒక అధికారం కలిగినటువంటి వాడు ఈయన ప్రార్థన చేస్తూ ఉంటుంటేనంట ఏం జరిగిందో తెలుసా, ఆయన ప్రార్థన చేస్తుంటే ఆకాశం నుంచి ఒక దేవదూత ఏమైంది దిగి వచ్చిందంట. ఆ దేవదూత దిగి వచ్చేసి
ప్రార్థన చేస్తూ ఉంటుంటే ఆ ప్రార్థన దేవదూత వచ్చి ఏం మాట్లాడుతుందో తెలుసా? 4వ వచనం, 3వ వచనం. పగలో ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగెను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరి నమ్మిటంటే దగ్గర సభలో కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇతను చేసిన లక్షణాల్లో 3 లక్షణాలు. ఎల్లప్పుడూ ప్రార్థన చేసే వ్యక్తి ఈ వ్యక్తి. ఎల్లప్పుడూ 3 గంటలప్పుడు ప్రార్థన చేసే వ్యక్తి. కుటుంబం అంతా కూడుకునేటువంటి వాడు, ధర్మకార్యాలు చేసేటువంటి వాడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, ఎల్లప్పుడూ ప్రార్థన చేసేటువంటి వాడు, ధర్మకార్యాలు చేసేటువంటి వాడు. ఈ 3 లక్షణాలు కలిగిన వ్యక్తి ప్రభునందు. అప్పుడు ప్రార్థన చేస్తుంటే దేవదూత వచ్చేసింది, కొర్నేలి కొర్నేలి నీ ప్రార్థన నేను విన్నానని. ఆ ప్రార్థనలన్నీ ఆయన చేసిన దేవుడి యందు భయభక్తు కలిగాడంట. తర్వాత ఎల్లప్పుడూ ప్రార్థన చేసేటువంటి వాడంట, ధర్మకార్యాలు చేసాడంట. అవన్నీ కూడా అది దేవదూత వచ్చి తీసుకెళ్ళి, ఆ దేవదూత తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు ప్రభునందు ప్రేమని తెలిమిరా దేవుడు ఆ దూతతో చెప్పేసి, కొర్నేలి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, కానీ కొర్నేలికి రక్షణ లేదు. కొర్నేలి కుటుంబం నశించిపోవటం నాకు ఇష్టం లేదు. కొర్నేలి కుటుంబానికి రక్షణ కావాలి. కొర్నేలి కుటుంబానికి మారు మనసు కావాలి. కొర్నేలి కుటుంబానికి బాప్టిజం కావాలి అని ప్రభునందు ప్రేమైన దేవునిరా ఎమ్మటే అక్కడ ఉన్న 2 మనుషుల్ని ఇచ్చేసి, పేతురు అనే ఒక భక్తుడు ఎప్పేలో ఉన్నాడు. ఎప్పేలో ఉండి ఆడ పేతురు భక్తుడు మిద్దె మీద ఉండి ప్రార్థన చేస్తుంటే కొర్నేలి 2 మనుషుల్ని ఇచ్చి పంపించాడు. అక్కడ కొర్నేలి 2 మనుషుల్ని ఇచ్చి పంపిస్తే ఆయన మేడ మీద మిద్దె మీద ఉండి ప్రార్థన చేస్తున్నాడు. పేతురు గారు ప్రార్థన చేస్తూ ఉంటుంటే ఆయనకి పగలు ఒక దర్శనం వస్తుంది. ఆ దర్శనంలో ఆయన మిద్దె మీద ఉండి ప్రార్థన చేస్తుంటే ఆకాశము నుండి ఒక 4 వ్యక్తులు ఉన్నారంట. 4 పక్కల 4 ఒక శంగు, ఒక వస్త్రాన్ని పట్టుకున్నారంట. ఆ వస్త్రముల మీద శతాస్పద జంతువులన్నీ పడ్డాయి అంట. అందులో ఆ పైనుంచి ఆ 4 ఒక వస్త్రాన్ని పట్టుకుంటే 4 పక్కన 4 శంగులు. ఆ ప్రార్థన చేస్తుంటే ఆకాశం నుండి శతాస్పద జంతువులన్నీ యొక్క వస్త్రంలో పడ్డాయి అంట. ఆ వస్త్రంలో పడితే వాటన్నిటిని ఏం చేశాడో తెలుసా? ప్రభునందు ప్రేమ దేవులరా, పేతురుకంట ఆకలి అవుతుందంట. వారి ఇంటి దగ్గర వంట చేస్తున్నారేమని వంట చేపిస్తూ ఉంటుంటే ఎంబటనే ప్రభునందు ప్రేమ ఆ ప్రార్థన చేస్తూ ఉంటుంటే దేవుడు అంటున్నాడంట, కొర్నేలి వాటిని చంపుకొని తిని అంటున్నాడంట. అయ్యా, ఈ శతాస్పద జంతువులు నేను ఎప్పుడు తినలేదయ్యా. అనేకమైన జంతువులు ఉన్నాయంట ప్రభునందు ప్రేమ. మిడతలు కావచ్చు, అవన్నీ కూడా దాంట్లోనే ఉన్నాయంట. శతాస్పద జంతువులన్నీ అందులో పడిపోయినాయంట. మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడంట. మళ్ళీ ఆ కింద కుటుంబం వాళ్ళు అనుకుంటా భోజనం చేసిన తర్వాత పిలుస్తారేమనుకొని మళ్ళీ ప్రార్థన చేస్తుంటే మళ్ళీ దర్శనం అలాగే వస్తుందంట. చేస్తుంటే 4 వ్యక్తులు ఉన్నారు. 4 పక్కల 4 శంగులు పట్టుకున్నారు. దానిలోంచి పైనుంచి ఆకాశం నుండి శతాస్పద జంతువులు అందులో పడిపోయినాయి. దేవుడు అంటున్నాడంట, కొర్నేలి వాటిని నువ్వు చంపుకొని తినాదే. పేతుర్ని నువ్వు వాటిని చంపుకొని తినమంటున్నారంట. అయ్యా, ఈ నిషిద్ధమైన నేను ఎప్పుడు తినలేదు అని అక్కడ మాట్లాడుతున్నాడు ప్రభునందు ప్రేమని దేవుడరా. అప్పుడు ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆ వస్త్రం ధరించిన ఒకడు నా ఎదుట నిలబడి, కొర్నేలి నీ ప్రార్థన వినబడినది, నీ ధర్మకార్యాలు దేవుని సముఖం ఉంచబడ్డాయి అని ఉన్నవి. ఎమ్మటే ఎప్పే వర్తమానం పంపినప్పుడు మారు పేరు గల సీమోనని పిలిపించెను. ఎందుకు అతను పిలిపించారు? యూదులు అనేటువంటి వారు యేసు ప్రభు వారు మొట్టమొదట వారు జాలర్లో, తర్వాత ఆయన శిష్యులు ప్రభునందు, తర్వాత వారే ప్రవక్తలుగా దేవుడు వారిని ఏం చేశాడో భూమి తల కింద చేసేటువంటి వారు ఉన్నారు. అయితే వారు ఎక్కడైతే యూదులు ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి అసలు సువార్త చెప్పాలి పాత ధర్మశాస్త్ర ప్రకారం.
ఎక్కడైతే యూదులు ఉన్నారో ఎక్కడికైతే వారికే సువార్త చెప్పాలి, వేరే వారికి చెప్పకూడదు. కొర్నేలి అన్యుడు, భక్తి కలిగినటువంటి వాడు. కానీ ప్రార్థన చేస్తుంటే దేవదూత నువ్వు వెళ్ళి అక్కడ సువార్త చెప్పు, మారు మనసు గురించి చెప్పు, బాప్టిజం గురించి చెప్పు. అతను భక్తి కలిగినటువంటి వాడు, దేవుని యందు భక్తి కలిగేటువంటి వాడు, ఎల్లప్పుడూ 3 గంటలప్పుడు ప్రార్థన చేసేటటువంటి వాడు, ధర్మకార్యాలు చేసేటువంటి వ్యక్తి అని ఎప్పే నుంచి పేతురుని పిలిపించినప్పుడు, 2 మనుషులు ఇచ్చినప్పుడు ఎమ్మటే ప్రభునందు ప్రేమైంది ఏమరా. ఆ శతస్వ జంతువులు అంటే లోకములు అనేక సమస్త జనుల దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించాలి. అవన్నీ కూడా నువ్వు వాటిని చంపుకొని తినమని పేతురుకు చెప్పినప్పుడు అవి నిషేధమైన అయ్యా, అవి పక్షపాతివయ్యా, నేను ఎప్పుడు కూడా తినలేదని మాట్లాడేటువంటి వాడు ప్రభునందు. మాట్లాడుకుంటే లాస్ట్కి వచ్చేటప్పటికల్లా 36 వచనాలు అంటాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అంటాడు. ప్రభు మాట్లాడుకుంటూ అంటాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని అంటాడు. ఒక గ్రామానికి ఒక పట్టణానికి కాదు, కానీ యేసుక్రీస్తు అందరికీ ప్రభు, సర్వమాలి కొరకు ఆయన దేవుడు ప్రభునందు. అప్పుడు ఈ పేతుర్ని ఎప్పుడైతే పిలిపించారో ఎప్పేలో నుంచి పిలిపించగానే కొర్నేలి కుటుంబానికి రక్షణ దేవుడు అనుగ్రహించాడు. అంటే భక్తి కలిగి ఉండటం వల్ల కారణం జరిగింది అంటే ఆయన కుటుంబాన్ని ఆయన రక్షించుకున్నాడు. ఆయన కుటుంబం నిత్య నరకానికి వెళ్ళకూడదని. ఇక్కడ కొర్నేలి చేసిన భక్తి, కొర్నేలి చేసిన ప్రార్థన ఏమైపోయిందంటే ఆయన ప్రార్థన, ఆయన భక్తి బాప్టిజం మారు మనసు పొందింది, నిత్య రాజ్యంలోకి వెళ్ళటానికి దేవుడు హక్కును అనుగ్రహించాడు. ఇప్పుడు దాకా మనం చెప్పినటువంటి వారు భక్తి కలిగినటువంటి వారు. ఏలియా భక్తి కలిగినటువంటి వాడు, దావీదు భక్తి కలిగినటువంటి వాడు, కొర్నేలి కూడా భక్తి కలిగినటువంటి వాడు. ఇంకొక ఆయన భక్తి కలిగినటువంటి ఆయన ఉన్నాడు, ఆయన కూడా చూద్దాం. మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయం 18వ వచనం 19వ వచనం. మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయము 18వ వచనం 19వ వచనం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంగమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవ నేరవని నేను మీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళ్ళపు చెవులు నీకు ఇచ్చేదను. నువ్వు భూలోకమందు దేనిని బంధించుదువో అది పరలోకమందు బంధించబడును, భూలోకమందు నువ్వు దేనిని విప్పుదువో అది పరలోకమందు విప్పబడునని అతనితో చెప్పాను. చాలండి. ఇక్కడ చూసినప్పుడు దేవాతి దేవుడు ఆయన శిష్యుల్ని 12 మంది శిష్యుల్ని ఏర్పరచుకున్న తర్వాత పేతుని కూడా దేవుడు ఏర్పరచుకొని ఇక్కడ ఆయన మాట్లాడిన మాట ఏందని మనం చూస్తే 18వ వచనములో, మరియు నువ్వు పేతురు, నా బండ మీద నువ్వేం చేయాలి, సంఘాన్ని కట్టుదువు. బండ మీద సంఘాన్ని కట్టుదువు. పేతురు, నువ్వు నా బండ మీద సంఘాన్ని కట్టాలి. బండ అనగా క్రీస్తు. ఆ క్రీస్తు మీద మనం ఏం చేయాలి, సంఘాన్ని కట్టాలి. క్రీస్తు మీద మనం ఆధారపడాలి. అందుకే ప్రతి ఇల్లు కట్టేటప్పుడు కూడా పునాది తీసిన తర్వాత రాళ్ళు వేస్తారు ప్రభునందు ప్రేమ. బండ అనగా క్రీస్తు. ఏది లోకానుసారంగా కట్టే ఇళ్ళన్నీ కూడా ఏం చేస్తారు, పిల్లర్స్ వేసేసి లోన బండ వేస్తారు, తర్వాత మాలు వేస్తారు, తర్వాత కొంతమంది రాయి కట్టుబడి కడతారు, లోన బండ వేస్తారు. ఈ లోకంలో కట్టించే గృహాలు ఆత్మీయంగా ఏంటంటే బండ అనగా మనం ఆరాధించే ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ క్రీస్తు మీద మనం ఆనుకోవాలి. ఆ బండ అనే క్రీస్తు మీద మనం ఆధారపడాలి. మనం ఆయన మీద ఆధారపడినప్పుడు ఆ బండ ఎలాంటిది, వనకద ప్రభునందు ప్రేమది. బండ అనగా క్రీస్తే. అందుకే పేతురుతో అంటున్నాడు, మరియు నువ్వు పేతురు, ఈ బండ మీద నా సంగమును కట్టుదువు, పాతాళ ద్వారములో దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యము యొక్క తాళ్ళపు చెవులు నీకు ఇచ్చేదను. పేతురుకి ఇస్తున్నాడంట.
పరలోక తాళం చేతులు నేను ఇస్తాను నీకు. మనం చర్చిలోకి రావాలంటే దాన్ని తాళం వేసామనుకో, తాళం తీస్తేనే లోనకు వస్తాం. ఒక గృహానికి తాళం వేసామనుకుంటే తాళం తీస్తేనే లోనకు వస్తాం. అలాంటి తాళం అంట పేతురుకి ఇస్తున్నాడంట. పరలోక రాజ్యానికి వెళ్ళే ద్వారాన్ని తాళం నేను నీకు ఇస్తాను అని దేవుడు పేతురుతో చెబుతున్నాడు. కానీ సంఘాన్ని నా బండ మీద కట్టాలి. బండ అనగా నేను క్రీస్తుని నేనే. నా మీద మీరు ఆధారపడాలి. నా మీద మీరు కడితే వానలు వచ్చినా, వరదలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా మీరు తొలగరు. మీరు ఎప్పుడైతే బండ మీద ఆనుకోరో చిన్న చిన్న కష్టాలు వచ్చినప్పుడు ఏం చేస్తారు? తొలగిపోతుంటారు. చిన్న చిన్న ఇబ్బందులు వస్తున్నప్పుడు మీరు తట్టుకోలేరు. క్రీస్తు అనే బండ మీద మీరు కట్టబడినప్పుడు, బండ ఉందనుకోండి, బండ ఎంత మాత్రం కదిలించబడదు. ఎంతమంది దొంగతనం చేసి కొంగరమల్లె గట్టు ఉందనుకోండి, 100 మంది పోయి లేక్కొని వద్దామంటే ఎవరికి కూడా కదలదు ప్రభు. అలాగే బండ అనగా క్రీస్తు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మనం ఆరాధించే ఆరాధనకి యోగ్యుడు. ఆయన మీద మనం ఏం చేయాలంటే ఆ బండ మీద సంగమం కట్టినప్పుడు ఏమైతే తెలుసా, బండ గట్టిగా ఉంటుంది. ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా, శోధనలు వచ్చినా ఎంత మాత్రం కూడా మనము తొలగిపోలేము. ప్రభునందుకుని ఆయన మీదే ఆధారపడతాం. ఏదైనా శ్రమ వచ్చినా దేవుడే నాకు సహాయం చేస్తాడు. ఏ కష్టం వచ్చినా దేవుడే నాకు సహాయం చేస్తాడు. దేవుడే నాకు తోడుగా ఉంటాడు అని మనం ఆయన మీద ఆధారపడగలుగుతుంటాం. కానీ కిందకు వచ్చేటానికి ఆయన అంటాడు, పాతాళ ద్వారములో దాని ఎదుట నిలవలేరని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళం చెవులు నీకు ఇచ్చేదను. నువ్వు భూలోకమందు దేన్ని బంధించుదువో అది పరలోకములోనే బంధింపబడిద్ది ప్రభున. భూలోకంలో మనం దేన్నైతే బంధిస్తూ ఉంటామో, దేన్నైతే మనం చేస్తూ ఉంటామో అది పరలోకంలోనే బంధించబడిద్దంట. నువ్వు భూలోకంలో దేన్ని ఇప్పుదువో అది పరలోకములో ఇప్పబడిదని అతనితో చెప్పినాం. అటు పిమ్మట తాను క్రీస్తు అని రాయబడింది ప్రభునందు. మనం ఈ లోకములో ఉన్నప్పుడు ఎలాగ భక్తి కలిగి జీవిస్తూ ఉన్నామేమో, ఎలాగ నువ్వు భక్తి కలిగి ఉన్నావేమో, అది ఈ లోకములో ఏ భక్తి అయితే నువ్వు కలిగి జీవిస్తావో ఆ భక్తే నీకు పరలోకానికి తీసుకెళ్ళింది. ఆ పరలోకంలో జీవగ్రంథము వేరే గ్రంథములో రాయబడి ఉంటుందండి మన భక్తి. పరలోక ద్వారానికి వెళ్ళేటప్పుడు అందుకే యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవము, నా ద్వారా తప్ప తండ్రి వద్దకును ఎవడనో రాడు. యేసు ప్రభువారు అంటే మనందరికీ తెలుసు, కానీ యేసు ప్రభువారికి మనం కూడా తెలియాలి. ప్రభునందు ప్రేమే. మనం యేసు ప్రభువారు తెలుసు అని మనం అనుకుంటాం, కానీ యేసు ప్రభువారికి మనం తెలియండాలి. మనం ఆయనకి తెలిసి ఉన్నప్పుడే ఆయన మన నిత్య రాజ్యంలోకి తీసుకెళ్తూ ఉంటాడు. ఇప్పుడు వరకు మనం భక్తి కలిగినటువంటి వారిని చూసాం. మొట్టమొదట ఎవరు భక్తి కలిగి ఉన్నారు? 2 ఆయన, 3 ఆయన కొర్నేలి, 4 ఆయన పేతురు. వీళ్ళు భక్తి కలిగినటువంటి వారు. భక్తి లేనటువంటి వారు కూడా ఒక 3 ఉన్నారు. చూద్దాం. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయము 2 రాజుల గ్రంథం 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయము 27వ వచనం, 28వ వచనాన్ని, 23వ వచనం, 27వ వచనం. ఎచ్చటికి పోలేదా నేను. అంతటి ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథమును దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? చాలండి. ఈ 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయం 23వ వచనములో ఏమని రాయబడిందంటే, అందుకు నయమాను
నీకు అనుకూలమైతే రెట్టింపు వెండిని తీసుకోమని బతిమాలి 2 సంచుల్లో 4 మణుగుల వెండిని 2 దుస్తులను బట్టలనిచ్చి తన పనివారు ఇద్దరిని మీద వేయగా వారు గెహేజీ ముందర నిలవబడి మోసుకొని పోయిచున్నారు. ఈ గెహేజీ ఎవరు అని మనం చూస్తే ప్రభునందు ప్రేమని దేవుడరా, ఎలీషా యొక్క చేతుల మీద నీళ్లు పోసే వ్యక్తి. ఎలీషా యొక్క చేతుల మీద నీళ్లు పోసే వ్యక్తి, ఎలీషాని ఎప్పుడు కూడా వెంబడించే వ్యక్తి గెహేజీ. గెహేజీకి ఎలీషాకి ఏలియా మీద నుంచి 2 పాళ్ళ ఆత్మ వచ్చేసింది ఎలీషాకి. ఎలీషా మీద నుంచి 4 పాళ్ళ ఆత్మ పొందుకోవాల్సింది గెహేజీ. కానీ గెహేజీకి ఉన్న విధానం ఏంది అంటే, ఒక ఆయన నయమాన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ఎక్కడున్నాడంటే ప్రభునందు ప్రేమని దేవుడరా, ఆయన ఒక సిరియా రాజు దగ్గర సైన్యాధిపతి అని ఒక నయమాన్ అనే ఒక వ్యక్తి ఉండడు. సిరియా దేశంలో ఉన్నాడు. నయమాన్ అనే ఒక సైనికుడు ఒక రాజు దగ్గర ఉన్నాడు. ఆయన సైనికుడు ఉన్నప్పుడు ఆయనకి ఏమైపోయింది, కుష్టి వ్యాధి వచ్చేసింది. ఆ కుష్టి కలిగినప్పుడు ఆయన ఏం చేశాడు, రాజు దగ్గర ఉండాలంటే మరి రాజు మరి చాలా డిగ్నిఫైడ్ ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఈయన కుష్టి వ్యాధి ఉన్నది, తర్వాత ముఖం మీద మచ్చలు, చేతులు కాళ్ళు ఇవన్నీ కొరుక్కొని తిన్నాయి. తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు, చేతులకి ప్రభునందు ప్రేమ మీద కాళ్ళకి సాక్షులు వేస్తున్నాడు, చేతులు బ్లౌజులు వేస్తున్నాడు, పైన ఏదో పెట్టుకొని బాగా కవరప్ చేస్తున్నాడు. సరే అలాగ జరుగుతూ ఉన్నది. జరుగుతూ ఉన్నప్పుడు ఒకానొక సమయంలో యుద్ధం జరిగేటప్పుడు షోమ్రోన్ అనే ప్రాంతానికి వెళ్ళాడు. షోమ్రోన్ అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేవుడు ఏం చేశాడంటే, నయమానికి దేవుడు తోడుగా ఉన్నాడు. తోడుగా ఉండి అక్కడ యుద్ధం చేసి తిరిగి వచ్చేటప్పుడు ఇశ్రాయేలు దేశంలో ఒక చిన్నదాన్ని తీసుకొని వచ్చాడు. ఒక 10-12 సంవత్సరాలు కలిగినట్టంట. అప్పుడు యుద్ధం చేస్తే ఆడ నుంచి నేను జయాన్ని గెలిచానని ఇశ్రాయేలు దేశం షోమ్రోన్ దేశం నుంచి ఒక చిన్నదాన్ని తీసుకొచ్చాడు. ఆ చిన్నదాన్ని తీసుకొచ్చి ఇంట్లో పనికి పెట్టారు. ఆ పనికి పెడితే నయమాన్ అనే వ్యక్తి ఏం చేశాడు, ఆయన బయటికి అటేక రాజు దగ్గరికి వెళ్ళొచ్చి తిరిగి వచ్చాక ఆయన స్నానం చేయటానికి ఆయన ఆ యొక్క నీళ్ళు, ఆమె ఆ పరిసరం చేసి ఆ నీళ్లు పెట్టినప్పుడు ఆమెను చూసినప్పుడు, ఆయన చూసి ఆ వస్త్రాలు ఆయన తీసినప్పుడు ఆమె భయపడిపోయింది. అప్పుడు యొక్క రాజు దగ్గర ఉన్న ఈ యొక్క నయమాన్ అనే భార్య దగ్గరికి వెళ్ళి అడిగాడు, అమ్మా ఏంటి ఆయనకి ఎలాగ ఒళ్ళంతా అలా ఉందంటే అతను కుష్టి వ్యాధి అని చెప్పారు. అనేక డాక్టర్ల దగ్గరికి వెళ్ళారు, అనేక నదుల్లో మునిగారు కానీ తగ్గలేదు. ఆ చిన్నది ఏం చెప్పిందంటే, షోమ్రోన్లో నా ఏలిన వాడు ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే తగ్గిపోద్ది అని చెప్పాడు. ఎవరు చెప్పాడు, ఎమ్మటే ఈ నయమానికి చెప్పాల. నయమాని కూడా ఒక సైనికుడు భార్య. ఆమె ఏం చేసింది, ఎమ్మటనే ఆమె ఆ మాట ఏం చేసిందంటే సైనికుడు భార్యతో చెప్పింది, అమ్మ అక్కడికి వెళితే మరి నయమాన్ గారికి తగ్గిద్ది, మీరు వెళ్ళండి అని చెప్పారు. ఆ మాట చెప్పిన తర్వాత ఆ మాట ఏం చేసింది, ఎమ్మటే సైనికుడు నయమానికి చెప్పింది. నయమానికి చెబితే ఆ పాప చెప్పిందండి, చెబితే నాకు నమ్మకం కలిగిందండి అని. ఎమ్మటే ఏం చేశారు, వీళ్ళందరూ కూడా రాజు అనుమతి తీసుకొని, ఇక్కడ ఉన్న రాజుని అనుమతి తీసుకొని ఆ షోమ్రోన్లో ఉన్న రాజుగారికి ఫోన్ చేసేసి తాకీదు ఇచ్చేసి, నా దగ్గర ఇతను సైనికుడయా, నాకు మంచి సైనికుడు, ఇతను కుష్టి వ్యాధి కలిగింది, మరి షోమ్రోన్ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడంట, ఆయన స్వస్థపరచబడితే తగ్గిద్దంట అని తాకీదు రాసేసి ఈ యొక్క సిరియా దేశంలో ఉన్న రాజు షోమ్రోన్ దేశంలో ఉన్న రాజుకి తాకీదు ఇచ్చి ఇతనికి ఇచ్చి పంపించాడు. ఆడకు వెళ్ళేతలకే షోమ్రోన్ దేశంలోకి వెళ్ళేటాలకే అక్కడ రాజుగారు ఏం చేస్తున్నాడు, ఆయనకు భయం వేస్తుంది. నేనేమన్నా ప్రవక్తనే, నేనేమన్నా డాక్టర్నే, నేనేం బాగు చేస్తానని అతను భయం వేస్తుంది. భయం వేసి అమ్మటే ఎలీషా ప్రవక్త కాడికి వెళ్ళాడు. ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్తే ఎలీషా అన్నాడు, నువ్వే కంగారు పడమాకు, భయపడమాకు, ఆ యొక్క నయమాన్ అనే వ్యక్తి వచ్చినప్పుడు నా దగ్గర తీసుకురండి అని చెప్పాడు. ఆ నయమాన్ అనే వ్యక్తిని షోమ్రోన్ దేశంలోకి వెళ్ళి డైరెక్ట్గా యొక్క ఎలీషా ప్రవక్త దగ్గరికే తీసుకెళ్తే లోన గుడారం నుండి ప్రార్థన చేస్తున్నాడు. పక్కన గెహేజీ ఉన్నాడు. గబగబ వచ్చేసి వారు సిరియా దేశం నుంచి నయమాన్ అంటయ్యా ఆయన వచ్చాడని చెప్పాడు. ఎమ్మటే లోన ఆ గుడారంలో నుండి ప్రార్థన చేస్తున్న ఎలీషా ఉన్నాడు, యోర్దాను నదికి వెళ్ళి 7 సార్లు మునగమని చెప్పాడు. యోర్దాను నదికి వెళ్ళి 7 సార్లు మునగమని చెప్పగలోనే ప్రభునందు ప్రేమని దేవుడా అతనికి ఏమైంది, రోషం వచ్చేసింది, కోపం వచ్చేసింది. మేము ఎక్కడ కాదయ్యా, సిరియా దేశం నుంచి మేము ప్రయాణం అయ్యి వచ్చాం షోమ్రోన్ దేశానికి, మమ్మల్ని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టి లేకపోతే నా నెత్తి మీద చేయబెట్టి
ప్రార్థన చేసి పంపించాలి, కానీ ఎల్లో యోర్దాను నదికి వెళ్ళి 7 సార్లు మునగమని అంటాడా అని కోపంతో ఏం చేశాడు, ఎమ్మటే అక్కడి నుంచి రిటర్న్ తిరగటం మొదలుపెట్టాడు. రథాలని వెనక దిప్పు వెళ్ళిపోదాం మన దేశానికి అనుకొని వెళ్ళిపోయారు ప్రభు. వెళుతూ కొంత దూరం వెళ్ళిన తర్వాత నయమాన్ దగ్గర ఇంకొక ఆయన సైనికుడు ఉన్నాడు. నయమాన్ గారు, ప్రవక్త గారు నీకేం చెప్పలేదు కదా, ఒక 100 కేజీలు బరువు మోయమని చెప్పలేదు కదా, 200 కేజీలు బరువు మోయమని చెప్పలేదు కదా, చెప్పింది ఏందయ్యా అంటే ప్రభునందు ప్రేమేందేమిరా, నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునగమని చెప్పాడు ప్రభును. యోర్దాను నదిలో 7 సార్లు మునగమని చెబితే అప్పుడు ఆయన కోప్పడిపోయి ఏం చేశాడో తెలుసా, ఎమ్మటే ప్రభునందు ప్రేమిన ఆ వ్యక్తి అలాగ వెళ్ళిపోయినప్పుడు ఎమ్మటనే ఆ పక్కెమ్మటే నయమాన్ దగ్గర ఈ సైనికుడిని చెప్పటం మొదలుపెట్టాడు. ఆ ఒక్క మాటకి చెప్పింది వెళ్దాం పదా అనేటప్పటికల్లా ఎమ్మటే వాడు ఎక్కడికి వెళ్ళారు, ఎమ్మటే ఆ వంతుని కడు తిరిగి యోర్దాను నదికి వెళ్ళారు. యోర్దాను నదికి వెళ్ళి ఈ నయమాన్ని ఎద్రబట్టుకొని ఆ నదిలోకి తీసుకెళ్ళారు. ఆ నదిలో తీసుకెళ్ళి ఎద్రబట్టుకొని ఒకసారి లోనకు ముంచారు. ప్రవక్త ఎన్నిసార్లు చెప్పాడు, 7 సార్లు చెప్పాడు. 7 సార్లు చెప్పాడని ఆ నయమాన్ని నిద్రపట్టుకొని ఒకసారి ముంచారు, 1వసారి, 2వసారి ముంచారు, 3వసారి ముంచారు, 4వసారి, 5వసారి ముంచారు. లేచి చూస్తే మామూలుగానే ఉంది. ప్రవక్త ఎన్నిసార్లు చెప్పిండంటే 7 సార్లు చెప్పారు. మళ్ళీ అతను ముంచి లేపారు 6వసారి. ప్రవక్త ఎన్నిసార్లు చెప్పారంటే 7వసారి. 7వసారి ముంచి లేపంలోనే పసిపిల్లవారి దేహం వచ్చింది. చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పసిపిల్ల దేహం వలె వచ్చేసింది. పుట్టిన తర్వాత ఆ బిడ్డ 2 నెలలు అయిన తర్వాత బిడ్డల యొక్క శరీరం ఎలాగ నురుపుగా ఉంటుందో ఆ కుష్టివ్యాధి కలిగిన నయమాన శరీరం అంతా కూడా నురుపుగా చిన్నపిల్లవాళ్ళు దేహం వలె వచ్చేసింది. ఆ చిన్నపిల్లవాళ్ళు దేహం వలె వచ్చిన తర్వాత చూడండి అసలు ఈ శరీరం అంతా పసిపిల్ల దేహం వాళ్ళని ఎంత నిరుపొందని ఆశ్చర్యపోయి ఎమ్మటే ఆ రథాలయాన్ని తీసుకొని మళ్ళీ ఎలీషా ప్రవక్త కాడికి వచ్చారు. అయ్యా, అక్కడ షోమ్రోను దేశంలో నుంచి మేము సిరియా దేశం నుంచి షోమ్రోను దేశానికి వచ్చాం, అక్కడ నుంచి మేము వెండి వస్త్రాలు తెచ్చాం, ఏమొద్దు మీరు వెళ్ళండి అని ఇక ఎలీషా ప్రవక్త చెప్పాడు. అవన్నీ చూసిన తర్వాత ఇక వాళ్ళు వద్దులే అని వెళ్ళిపోయి దాదాపు వెళుతూ ఉన్నప్పుడు ఎస్జిఎస్ కాలేజీ మధ్యలో ఉన్నప్పుడు ఏం చేశాడు గేహేజీ, వాళ్ళు ఎమ్మడబడి వెళ్ళిపోయాడు. ఇద్దరు మనుషులు వచ్చారు. ఇప్పుడే మనిషి అభిప్రాయమో ఏమో ఇద్దరు వచ్చారయ్యా, వారికి దేశరామని మా ప్రవక్త చెప్పాడంటే గబగబా వెళ్ళాడు, నీకేం కావాలో తీసుకోమని చెప్పాడు. అందుకే 23వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, అంతటా నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండిని తీసుకోమని బతిమాలి 2 సంచుల్లో 4 మునుగుల వెండిని కట్టి 2 దుస్తుల బట్టలనిచ్చి తన పనివారితో 2 మీద వాటిని వేయగా వారు గెహాజీ ముందర వాటిని మోసుకొని పోయిరి. మెట్ల దగ్గరకు రాగానే వారి యొద్ద నుండి గెహాజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వానికి సెలవీగా వారు వెళ్ళిపోయిరి. అతడికి లోపలికి పోయి చాలండి. అతడు ఇక ఆ పనివారిని ఇద్దరం ఇచ్చాడు. ఎవరు? నయమాను. ఇచ్చేసి వెండిని బంగారు వస్త్రాలను ఇచ్చేసి తీసుకెళ్ళు అని ఈ గేహేజీ వస్తుంటే గేహేజీ ఇంట్లో తీసుకెళ్ళి వేసుకున్నారు, తలిపేసుకొని వచ్చాడు. ప్రవక్త అయిన ఎలీషా దగ్గరకు వచ్చాడు. ఎలీషా దగ్గరకు వచ్చి అప్పుడు అడుగుతున్నాడు, గేహేజీ నువ్వు ఎచ్చటగా వెళ్ళావు అని అడిగాడు. గేహేజీ నువ్వు ఎచ్చటగా వెళ్ళావంటే నీ దాసునైన నేను ఎచ్చటికి పోలేదయ్యా అన్నాడు. నీ దాసునైన నేను ఎచ్చటికి పోలేదు అనెను. అంతటా ఎలీషా వానితో ఆ మనుషుడు తన రథమును దిగి నేను ఎదుర్కొన్నట్టుకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? నువ్వు ద్రవ్యమును వస్త్రములను ఒలీవ చెట్లు తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసీలను సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా? ఈ సమయంలో మనం సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా? ప్రభునందు ప్రేమ. మనకు సమయం ఏందో అసమయం ఏందో కూడా అర్థం కావట్లేదు. సమయం ఏందో అసమయం ఏందో అర్థం కావట్లేదు. ఇలాగ ఏం చేసుకున్నాడయ్యా అంటే ఈ గెహేజీకి వచ్చిన విధానం ఏంటంటే నయమాను మాత్రం సిరియా దేశం నుంచి షోమ్రోను దేశానికి వచ్చి ఏం చేశాడంటే ఆయనకున్న కుష్టి వ్యాధి అంతా పోగొట్టుకున్నాడు. మంచిగా పసిపిల్ల దేహవాలే ఉన్నాడు, బాగానే ఉన్నాడు. ఈ గెహేజీకి ఉన్న విధానం ఏంటంటే అతడు భక్తి కోల్పోయాడు.
భక్తిని కోల్పోయి ఏం చేశాడు? ఈ యొక్క గేహేజీ యొక్క నయమాన్ని వదిలిపెట్టిన కుష్టి వ్యాధి అంతా కూడా గేహేజీ కుటుంబానికి అంటుకుంది. సర్వకాలం అంటింది, వారి కుటుంబం తరతరాలు వచ్చేసింది. ఈయన ఏం చేశాడంటే భక్తిని కోల్పోయాడు గేహేజీ. భక్తిలో మనం ఎప్పుడైతే కోల్పోతామో బలహీనమైపోతాం. భక్తిలో మనం ఎప్పుడైతే తగ్గిపోతామో ప్రభునందు ప్రేమ కనబడమన్నీ బలహీనతలన్నీ మన జీవితంలోనే ఏర్పడతాయి. అపవాది అనే సాతాను తీసుకొస్తాడు. ఇక అది మన బలహీనపరిచేస్తాడు ప్రభును. కానీ ఎలీషా 2 పాళ్ళ ఆత్మ, ఏలియా దగ్గర 2 పాళ్ళ ఆత్మ అనుకుంటే 4 పాళ్ళ ఆత్మ గేహేజీ పొందుకోవాలి. అంత గొప్ప ప్రవక్త కావాలి ఆయన. కానీ ఏం చేశాడు? నయమాను షోమ్రోన్ దేశంలో వచ్చిన కుష్టి వ్యాధి అంతా ఏం చేశాడు? ఇతను పొందుకున్నాడు. అప్పుడు ఎలీషా అన్నాడు, ఈ కుష్టి వ్యాధి నీకును నీ కుటుంబానికి సర్వకాలము ఉండునుగాక అన్నాడు. ఈ గెహేజీ సంతతి వారు ఈరోజు కుష్టి వ్యాధిగా భూమి మీద ఉన్నారంటే ప్రభునందు. గెహేజీ ఏం చేశాడు అంటే కుష్టి వ్యాధిని సంపాదించుకున్నాడు. వారికి, వారి భార్యకి, వాళ్ళ బిడ్డలకి, వారి కుటుంబానికి, వారి సంతతి మొత్తానికి ఏం చేశాడంటే ప్రభునందు ప్రేమేంది మరా కుష్టి వ్యాధి సంపాదించాడు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన ఏం సంపాదించాడు చూద్దాం. అపోస్తుల కార్యము 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 2వ వచనం చదువు. అపోస్తుల కార్యము ఇంతటి వరకు భక్తి కలిగినటువంటి వారు, వీళ్ళు భక్తి లేనటువంటి వారు. భక్తి లేని వాళ్ళ జీవితంలో ఏం కలిగిద్దో చూద్దాం. అపోస్తుల కార్యము 5వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు ఉంటుంది. కానీ ఒక 2 వచనాలు చదువమ్మా, 2-3. అననయ్య అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సపీరాతో ఏకమై పొలం అమ్మినాం. భార్య ఎరుకునే వాడు తన వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననయ్య, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను నీ హృదయములో ఎందుకు ప్రేరేపించను? అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా? అది అమ్మిన పిమ్మట నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొని ఉన్నావు? నువ్వు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడితివి చాలని. చాలామంది దేవునితో ఏం చేస్తారు? అబద్ధాలు ఆడుతుంటారు. అబద్ధాలు ఆడటం వల్ల ఏమైందంటే ప్రభునందు ఇదే జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏం జరిగింది? అననయ్య అనే ఒక ఆయన ఉన్నాడు, సపేరా అనే ఒక ఆయన. అననయ్య భార్య పేరు సపేరా. పొలం అమ్మారు. అపోస్తుల కాలంలో అమ్మిన తర్వాత ఏం చేస్తారంటే అపోస్తుల పాదాల యొద్ద పెడతారు. ఆ కాలంలో వారు ఏం చేశారు? పొలం వాళ్ళు ఏమనుకున్నారు? అయ్యా, ఇది అమ్మితే మొత్తం నీ పాదాల దగ్గర, ఈ పొలం అమ్మిన తర్వాత నీ పాదాల దగ్గరే పెడతామని అప్పుడు ఏమనుకున్నారు? మొక్కున్నారు. మొక్కున్న తర్వాత జరిగిన విశేషం ఏంది? ఆ పొలం అమ్ముకున్న తర్వాత కొంత తీసి ఇంట్లో దాచుకొని, వామ్మో ఇన్ని డబ్బులు ఇద్దామా అనుకొని ఏం చేశారు? కొంత దాచుకొని కొంత తీసుకొని వచ్చారు. ముందు భర్తను పంపించింది ఆమె, సపేరా అననయ్యని పంపించేసి ద్రవ్యం తీసుకొచ్చేసి ఎమ్మటే అపోస్తుల పాదాల యొద్ద పెట్టింది. అపోస్తుల పాదాల యొద్ద పెట్టినప్పుడు అప్పుడు పేతురు అననయ్యని అడుగుతున్నాడు, నీ భూమి వెల కొంత దాచుకొని పరిశుద్ధాత్మని ఎందుకు మోసపరుస్తున్నావు? పొలం నీదే కదా, నువ్వే అమ్మేవు కదా, నువ్వు అమ్మిన తర్వాత నీ సొమ్మే కదా, కానీ నువ్వెందుకు పరిశుద్ధాత్మని మోసపరిచావు అని చెప్పాడు. ఆ మోసపుచ్చిన మన తర్వాత ఏం చేశాడు? కొంత దాచుకొని కొంత ఇచ్చాడు. తెచ్చిన తర్వాత ఎమ్మటే సపేరా గారు వచ్చారు. 4వ వచనం, అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా, అమ్మిని పిమ్మట నీ వశమై ఉండలేదని ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొని మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడతావని జరిగింది. ప్రభునందు ప్రేమ. ఇప్పుడు వరకు అననయ్య, తర్వాత ఆమె సపేరా కూడా వచ్చేసింది. అననయ్య ఈ మాటల్లో వినుచుండినే పడి ప్రాణం విడవగా వినువారందరికీ మిగులు భయం కలిగించాలని. వినువారందరికీ ఏమైపోయింది? భయం అయిపోయింది. ఇంతకే నువ్వు అమ్మావా అంటే ఇంతకే అమ్మానని చెప్పాడు. ఎందుకు నువ్వు అబద్ధం ఆడావు? పరిశుద్ధాత్మని ఎందుకు మోసపరుస్తున్నావు? నువ్వు దేవుణ్ణి ఎందుకు మోసపరిచావు అని అడిగాడు. అప్పుడు అక్కడే అతను ఏమైపోయాడు? పడి చనిపోయాడు.
ఈ లోపల సఫేరా అన్న ఒక ఆమె వచ్చింది, ఆయన భార్య వచ్చేసి ఎమ్మటనే ఆమెను కూడా అడుగుతున్నాడు. 6వ వచనం, అప్పుడు పడుచు వారిని లేచి వారిని బట్టతో చుట్టి మోసుకొని పాతిపెట్టిరి. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగింది వెరుగుక లోపలికి వచ్చి, అప్పుడు పేతురు, మీరు ఈ భూమిని ఇంతకే అమ్మితిరా, నాతో చెప్పమని అడిగాను. అందుకు ఆమె, అవును ఇంతకే ఆమెను అని చెప్పి. ఏం చేశారు వీళ్ళు? భార్య భర్త ఇద్దరు ఏం చేశారు? భార్య భర్త అబద్ధానికి ఏం చేశారు? ఏకీభవించారు. అబద్ధానికి ఏం చేశారంటే ఏకీభవించారు, దేవునికి వ్యతిరేకంగా చేశారు. కానీ ఏం చేశారో తెలుసా? ప్రభునందుకు అప్పుడు ఎమ్మటనే అబద్ధానికి ఏకీభవించాలి. దేవునితో మనం ఎప్పుడు కూడా ప్రభునందు ప్రేమే, నువ్వు అబద్ధాలు ఆడకూడదు. దయచేసి మీ అందరికి 2 చేతులు జోడించి చెబుతున్నా, మీరు నష్టపోతారు. ప్రభునందు ప్రేమ అపవాది అనే సాతాను యాసిలెంట్ కప్పు చెబుతాడు. ఎప్పుడు మన జీవితం ఎలా ఉంటుందో తెలియదు. ఇవాళ ఎలా ఉందో రేపు ఎలా ఉంటుందో తెలియదు. ఎప్పుడు ఏ జీవితం ఎలా అయిపోద్దో మనకు తెలియదు. ఎప్పుడు మనం బలహీనం అయిపోతాం తెలియదు. కానీ ఎప్పుడు కూడా దేవునితో మనం అబద్ధం ఆడదు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా యథార్థత కలిగి మనం జీవించినప్పుడు దేవుడికి మనం సహాయం చేస్తాడు. అయ్యా నేను ఈ కష్టంలో ఉన్నానంటే దేవుని వేడుకుంటే సహాయం చేస్తాడు. కానీ దేవునికి ఇస్తానని దేవుని కాడికి వచ్చేటానికి వీళ్ళు ఏం చేశారు? అబద్ధం ఆడిపోయారు, మాట తప్పించుకున్నారు. అప్పుడు జరిగిన విశేషం ఏందని మనం చూస్తే 8వ వచనం, 9వ వచనం చదువమ్మ. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటి పాతిపెట్టిన వారిని వారి పాదముల వాకిటినే ఉన్నవి, వారు నిన్ను మోసుకొని పోదురని ఆమెతో చెప్పాను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచిన. ఇద్దరు చనిపోయారు. పొలం అమ్మారు, బాగానే ఉంది. అపోస్తుల పాదాల దగ్గర అడిగి ఆయన గారితో అడిగి మాట్లాడి తీసుకున్నా పోయేది. కానీ జరిగిన విశేషం ఏం తెలిసి ఇద్దరు దానికి ఏకీభవించారు. ఇద్దరు చనిపోయారు. అననీయ మొట్టమొదటి చనిపోయాడు, తర్వాత సఫేరా వచ్చి చనిపోయాడు. ఇప్పుడే నీ భర్తని పాతి పెట్టి వచ్చారు, కాళ్ళు కడుక్కున్నారు. వారు కాళ్ళు కూడా తడి ఆరలేదని చెప్పారు. నువ్వు కూడా ఎందుకు పరిశుద్ధాత్మని శోధించావు? పరిశుద్ధాత్మని ఎందుకు నువ్వు మోసపరిచావంటే ఆమెను కూడా అలాగే పడి చనిపోయింది. అయితే వీళ్ళు ఏం సంపాదించుకున్నారయ్యా అని మనం బైబిల్లో చూస్తే ప్రభునందు ప్రేమేంది ఏమరా, వారిద్దరు కూడా మరణించారు. ఎందుకు? భక్తి లేకపోవటం వల్ల ఇలాగ మన మీదకి అపవాది అనే సాతాను మనకి అనేకమైన ఆలోచనలు చేసి మన ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. మొట్టమొదట మనం చూసినప్పుడు గేహేజీ 2 పోళ్ళ ఆత్మ, ఏలియా కాడి నుంచి ఎలీషా 2 పోళ్ళ ఆత్మ, 4 పోళ్ళ ఆత్మ పొందుకొని గేహేజీ గొప్ప ప్రవక్తగా ఉండాల్సిన వ్యక్తి దేవుడు ఆ స్థానంలో ఉంచాడు. ఎలీషా కంటే గొప్ప ప్రవక్త అవ్వాలి. ఆయన ఏమేం చేశాడు? కుష్టి వ్యాధి సంపాదించాడు. ఏనేం చేశాడు? అన్నయ్య సఫేరా చూశారంటే వారు ఏం చేశారంటే ప్రభునందు ప్రేమ వారుకున్న విధానము వారు ఏం చేశారు తెలుసా? వారు అబద్ధానికి ఇద్దరు ఏం చేశారు? ఏకీభవించారు. దేనికి పడితే దానికి దేవుని విషయంలో ఏకీభవించకూడదని. ఏకీభవించినప్పుడు నష్టం అనేది. అప్పుడు పేతురు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు తెలియపరుస్తున్నాడు. పేతురు, వారు నిన్ను మోసపుచ్చుతున్నారు అని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరిచాడు. ఒకవేళ చిన్నదానికి పెద్దదానికి అబద్ధాలు ఆడుతూ ఉంటారు. నీ కుటుంబానికి నువ్వేం సంపాయాలి? ఆశీర్వాదం సంపాయాలి. నీ కుటుంబానికి ఎప్పుడు కూడా నీవు శాపాన్ని ఎప్పుడు కూడా నేను సంపాయకూడదండి ప్రభునందుకుని. అలాంటి వారుగా మనం ఉండకూడదు. వారిద్దరూ అలాగే చేశారు. చేసి ఏం చేశారంటే ఇద్దరు మరణించారు ప్రభునందు ప్రేమ. ఇద్దరు చనిపోయారు. దానికి ఏకీభవించేసి అలాగ ఉండటానికి దేవుడు ఎప్పుడు కూడా చెప్పలేదు. అందుకే 10వ వచనంను చూసినప్పుడు చదవమ్మా. 10వ వచనం, వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణం విడిచెను. ఆ పడుసువాడు లోపలికి వచ్చి ఆమె చనిపోయిన చూసి ఆమెను మోసుకొని పోయి ఆమె పనిమిటి యొద్ద పాతిపెట్టిరి. సంఘమంతటికి ఈ సంగతులు విని వారందరికీ మిగులు భయము కలిగెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
మిగులు భయము కలిగిన భయం అనేది ఉండాలి మనకి. దేవుడు అనేది భయం అనేది కలిగినప్పుడు ప్రభునందు ప్రేమిదిన కొర్నేలి భక్తిపరుడే కానీ దేవుని తెలియనటువంటి వాడు. కానీ ఆ భక్తి ఏం చేసిందంటే ఆయన్ని దేవుని నిత్య రాజ్యానికి తీసుకెళ్ళిందని. ఒక అన్యుడు దేవుడు అంటే తెలియనటువంటి ఒక మిలిటరీ మెయిన్ వ్యక్తి ఎప్పుడు కూడా పగలు ఇంచుమించు 3 గంటల ప్రార్థన చేసేటువంటి వాడు అంట. దేవుని యందు భక్తి కలిగినటువంటి వాడు, ప్రార్థన చేసేటువంటి వాడు, ధర్మ కార్యాలు చేసే వ్యక్తి. ఈ 3 లక్షణాలు ఆయన ఉన్నప్పుడు ఏం చేశాడు? దేవాతి దేవుడు దేవదూతను పంపించేసి కొర్నేలి నశించిపోవటం నాకు ఇష్టం లేదు, నిత్య రాజ్యములకు నా రాజ్యములకు ఉండాలి, వెళ్ళి ఎబ్బేలో ఉన్న పేతురుని పంపించేసి అప్పుడు పేతురు మారు మనసు రక్షణ గురించి చెప్పినప్పుడు అతను బాప్టిజం, అతని కుటుంబం అంతా కూడా రక్షణ తీసుకున్నారు. అలాగ మనము శాపముల నుంచి ఆశీర్వాదంలో రావాలి, కానీ దేవుని నమ్ముకొని మనం ఎప్పుడు కూడా ప్రభు శాపంలోకి వెళ్ళిపోకూడదు, నష్టంలోకి మనం వెళ్ళిపోకూడదు. ఇంకొక వ్యక్తిని చూపిస్తాను. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. మత్తయి రాసిన సువార్త, ఆయన ఒక వ్యక్తి ఉన్నాడు. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. ఉదయం అయినప్పుడు ప్రధాన యాజకులను పెద్దలందరూ యేసును చంపవలనని ఆయనకి విరోధంగా ఆలోచన చేసి ఆయన బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతు పిలాతుకు అప్పగించిరి. అప్పుడు ఆయనను అప్పగించిన యోధా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణ్యములో ప్రధాన యాజకుల యొద్దకు పెద్దల యొద్దకు మరలా తెచ్చి, నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపం చేసి తినని చెప్పిన చాలని. ఎవరు ఈయన? 12 మంది శిష్యుల్లో యోధా ఇస్కరియోతు. ఈ యోధా ఇస్కరియోతు ఒకప్పుడు మామూలుగా ఉన్న వ్యక్తి, కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఇతను మంచి ట్రెజరీ పోస్ట్ ఇచ్చాడు, క్యాష్ ఉండే పార్టీ. ఇతను 12 మంది శిష్యుల్లో చేర్చుకున్నాడు యోధా ఇస్కరియోతుని. చేసుకున్న తర్వాత ఇతను చేసింది ఏంది అంటే, 12 మంది శిష్యులు ఉన్న తర్వాత ఆయన ఆరోహణం అయ్యేటప్పుడు 12 మంది శిష్యులను చేసి ఆయన శరీరం ఇచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన రొట్టె విరిచి అందరూ తిన్న తర్వాత మీలో నన్ను ఒకడు అప్పగిస్తున్నాడని చెప్పాడు. అయ్యా నేను కాదుగా అని అందరూ అన్నారు. లాస్ట్కి యోధా ఇస్కరియోతు నేను కూడా కాదుగా అన్నాడు. యోధా నీకు తెలియదని దేవుడు చెప్పాడు. దేవుడికి తెలియకుండా ఏముంటుంది? ఏదైనా దేవుడికి తెలుసు. మనుషులు మనకు తెలియకపోవచ్చు, మనుషులు మనం మాయ చేయొచ్చు, కానీ దేవుడికి సమస్తం మనకి తెలుసు. ఎమ్మటే ఏం చేశాడు? ఆ మాట చెప్పంగానే ఎమ్మటనే ప్రభునందు ప్రేమేంది ఏమిరా, ఈ వ్యక్తి ఎప్పుడైతే చెప్పాడో నీకు తెలియదా యోధా ఇస్కరియోతు అన్నాడు యేసు ప్రభువు. ఇక అయిపోయిన తర్వాత యేసు ప్రభువారిని మరణానికి అప్పగించే ముందు ఏం చేశాడు? ప్రధాన యాజకుల దగ్గరికి వచ్చి, నేను యేసు ప్రభువారిని మీకు అప్పగిస్తే నాకేమి ఇస్తారు అని అంటే 30 వెండి నాణ్యాలు ఇస్తామని చెప్పారు. అయితే ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు కదా, మరి 33.5 వెండి నాణ్యాలు ఏమంటే ఆయన 30 సంవత్సరాలే మా జోలికి వచ్చాడు, 3.5 సంవత్సరాలు స్వార్థ ప్రకటించాడు కాబట్టి 30 వెండి నాణ్యాలే ఇస్తామన్నాడు. ఆ 30 వెండి నాణ్యాలు ఎప్పుడైతే ప్రధాన యాజకుల దగ్గరకు వెళ్ళేసి ఒప్పందం చేసుకున్నాడో, ఇక అక్కడి నుంచి ఏం చేస్తున్నాడు ఆయన? అప్పుడు ఆలోచించి యేసు ప్రభువుని ఎప్పుడు పట్టించాలని సమయాన్ని ఎదురు చూస్తున్నాడు. సమయాన్ని ఎదురు చూసేసి ఆయన గెత్సేమనే తోట దగ్గర ప్రార్థన చేసేటప్పుడు ఆయన ఒంట్లో నుంచి చెమటంతా కారిపోయింది. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఒంట్లో ఉన్న రక్త బిందువులు పడిపోయినాయి. ఆయన అప్పగించే సమయం వచ్చేసింది. ఎమ్మటే గబకన ఇక యోధా ఇస్కరియోతు వచ్చేసి, అంతమంది అంగీలు వేసుకున్నారు కాబట్టి నీకు అర్థం కాదు కాబట్టి యేసు ప్రభువారు మేము పోయి ముద్దు పెట్టుకుంటాం, నువ్వు ఆయన పట్టుకో అన్నారు. ఎమ్మటే ఆయన ముద్దు పెట్టుకున్నాడు. అంటే నా చెల్లి కాడా అన్నాడు. ముద్దు పెట్టుకొని వచ్చేసాడు. పట్టుకున్నారు యేసు ప్రభువారిని. పట్టుకొని ఆయన్ని తీసుకెళ్ళిన తర్వాత 30 వెండి నాణ్యాలు తీసుకున్నాక ఆయన ఏం చేశాడయ్యా అని అంటే, ప్రభునందు ప్రేమేంది మీరా, ఆయనలో ఏముంది? మనశ్శాంతి లేదు, ఆయనలో సమాధానం లేదు అని మనం చూస్తే 4వ వచనం, నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపం చేసినని చెప్పిన వారు దానితో నాకేమి నువ్వు చూసుకోమని చెప్పగా అతడు వెండి నాణ్యములో దేవాలయంలో పారవేసి పోయి ఉరిపెట్టుకొనెను. సాతాను ఏం చేసింది? ఉరిపెట్టుకునేటట్టు చేస్తుంది.
మనం దేవుని సన్నిధికి ఎప్పుడైతే దూరం అయిపోతూ ఉంటామో అనేకమైన ఆలోచనలు చేస్తాడు, వాడు కుయుతులు చేస్తాడు. ఎందుకు నీ బ్రతుకు చచ్చిపోతే బాగుంటుంది అనిపిస్తుంది, ఏదన్నా వేసుకొని చచ్చిపోతే బాగుంటుంది అనిపిస్తుంది. ప్రభునందు ప్రేమేంది ఏమిరా, సాతాను ఏం చేసింది, 12 మందిలో శిష్యులు ఒక శిష్యుడేనా గొప్పవాడు, కానీ ఏం చేసిండో తెలుసా, భక్తిని కోల్పోయాడు. భక్తిని కోల్పోగానే ఏమైపోయింది, యేసు ప్రభువారిని పట్టడానికి కోలుకున్నాడండి. యేసు ప్రభువారిని అప్పగించడానికి అంత ప్రయత్నం చేశాడండి. అలాగంత ప్రయత్నం చేశాడు కాబట్టి జరిగిన విశేషం ఏం తెలుసా, ప్రభునందు ప్రేమిదిన దేవాలయంలో పారవేసి పోయి ఉరి పెట్టుకొని ప్రధాన యాజకుల వెండి నాణ్యములో తీసుకొని ఇవి క్రయదయము గనుక వీటిని కానుక పెట్టెలో వేయదగినవి చెప్పుకొనిరి. కాబట్టి వారు ఆలోచన చేసి వాటిని పరదేశులకును పాతిపెట్టుటకు కుమ్మరివాని పొలము, అందులో నేటి వరకు ఆ పొలము రక్తపు పొలమడుగుచున్నది. అప్పుడు వీలు కట్టిన వానిని, అనగా ఇశ్రాయేలులో కొందరు వీలు కట్టవానిని క్రయదము 30 వెండి నాణ్యములు తీసుకొని ప్రభు నాకు నియమించిన ప్రకారం వాటిని కుమ్మరివాని పొలములో ఇచ్చిరి అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడింది, నెరవేర్చబడింది. ప్రభు అతను లాస్ట్ ఆ డబ్బులు కూడా అతనికి ఏమీ కూడా ఉపయోగపడలేదండి. అమ్మటం మాత్రం అతను నమ్ముకున్నాడు. కానీ ఏం చేశాడంటే ప్రభునందు ప్రేమనిదేమరా లాస్ట్కి ఉరేసుకొని చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. ఏం చేశాడంటే భక్తిని కోల్పోయాడు. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధికి పునరుద్ధానం ఎడవైపోతూ ఉంటామో ఏమైపోద్ది తెలుసా, సాతాను మనలో నుంచి కొన్ని శ్రేఖాకులు తెస్తాడు, కొన్ని ఇబ్బందులు తెస్తాడు, కొన్ని గొడవలు వచ్చేస్తాయి. అనుకోకుండా కొంతమంది భోజనం చేసేటప్పుడు గొడవలు వచ్చేస్తాయి, పెద్ద గరుచుకుంటారు. ప్రభునందు ప్రేమ సాతాను వాడు తీసుకొస్తాడు. ప్రభునందు కుటుంబంలో మనశ్శాంతి లేకుండా చేస్తుంటాడు. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధికి వెళ్ళిపోతామో, భక్తిని ఎప్పుడైతే మనం కోల్పోతామో మన మీద ఈ సాతాను ఎఫెక్ట్ చేస్తుంది. వాడు గర్జించు సింహంలో ఎవరిని మిరుగుద్దునా అని మనం భోజనం చేసేటప్పుడు నవ్వులు మింగుతాం, కానీ సాతానంట గర్జించేసి మింగుతాడంట ఒకసారి మన ప్రభునందు ప్రేమ. మన మీద వాడు ఎఫెక్ట్ చేస్తాడు. ప్రభునందు ప్రేమ మీరు చూడండి, డిస్కవర్లో కానీ ఎడని చూస్తే ఏ జంతువునైనా జింకను పట్టుకోవాలన్నా, ఏ జంతువునైనా పులి తినాలి అంటే ఎలా ఉండాలి, జింక కంటే కూడా ఏకంగా పరిగెత్తేటట్టుంటేనే అది గబకన ఉరిగేసి అటాక్ చేయగలిగిద్ది ఆ జంతువుని. జింక ముందు పోతుందిలే, పులి వెనక పోతుందంటే దాన్ని పట్టుకుంటుందే, పట్టుకోదు. ఇది దీనికంటే వేగంగా అది ఎక్కువ వెళ్ళిపోవాలి. ఆ జింక వేగంగా వెళ్ళిపోయేటప్పుడు పెద్ద పులి కూడా ఏం చేస్తుందంటే అంతకంటే వేగంగా వెళ్ళిపోయి ఎదురు తిరిగేసి దాన్ని అటాక్ చేస్తాడు. అది అలాగే అటాక్ చేస్తేనే దానికి ఆహారం దొరికిద్ది. తర్వాత దానికి ఏదైనా వయసు ఎక్కువ అయిపోయింది అనుకోండి, అది నడవలేని పరిస్థితి ఉందనుకోండి, దానికి ఆహారం దొరకదే. వాటికి ఇక ఏ ఆహారం దొరకదండి. ఆ అడవుల్లో జంతువులకి అవే ఒకటి మీద కంటే ఒకటి వేగంగా ప్రయత్నం చేసి కొడితేనే వాటికి భోజనం, లేకుంటే వాటికి ఆహారము దొరకదు. ప్రభునందు ఇప్పుడు ఆవులు గేదెలు ఉన్నాయి అనుకోండి, ఎక్కడ గడ్డి ఉంటే అక్కడ కూర్చొని తింటే వాటికి ఇబ్బంది లేదు. అడవిలో ఉన్న జంతువులను చూస్తే మీరు పరిశీలన చేస్తే అన్నీ టెన్షనే. ఆహారం తినేటప్పుడు ఏ జంతువు వచ్చి ఎఫెక్ట్ చేద్దో తెలియదు. ఆ రేగు నీళ్లు తాగుతుంటే నీళ్ళలో నుంచి ముషుల్ని వాటి అటాక్ చేస్తాయి వాటి మీద. తర్వాత ఈ నీళ్లు తాగుతుంటే పెద్ద పుల్లు వచ్చి వాటి మీద అటాక్ చేస్తుంటాయి. అవి ఆహారం తినడానికి టెన్షనే, నీళ్లు తాగడానికి టెన్షనే, పొదలో ఉండేటప్పుడు టెన్షనే. ఏ పెద్ద జంతువు వాటి మీద ఎఫెక్ట్ చేస్తుందో తెలియదు. అలాగే ఈ యొక్క యోధ యేసుగారు మనం చూసినప్పుడు ప్రభునందు ప్రేమిద యేసు ప్రభు వారిని 30 వెండి నాణ్యాలకు అమ్మాడు. మనశ్శాంతి లేదు. ప్రభు అమ్మేసి ఏం చేశాడంటే ఆ చెట్టుకు ఒక తాడు ఉంటే ఉరి పెట్టుకొని నేను చచ్చిపోతానని ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు, బద్దలైపోయాడు. మనం ఇప్పుడు దాకా మనం చూసినప్పుడు భక్తి కలిగినటువంటి వారు ఉన్నారు, భక్తి లేనటువంటి వారు ఉన్నారు. మనం ఎలా ఉండాలంటే భక్తి కలిగినటువంటి వారుగా ఉండాలి. ప్రభు భక్తిని లేనటువంటి వారుగా ఉండకూడదు. అది నీ కుటుంబం మీదకి నష్టం కలిగింది. మనం ఇప్పుడు కూడా మన భక్తిని మనము వృద్ధి చేసుకోవాలి, భక్తిని మనం సంపాదించుకోవాలి. మన భక్తి తల్లిదండ్రులు చేసిన ప్రార్థన ఏమైతే బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉండాలి. ప్రభును మన భక్తి మన బిడ్డలకు దీవెనకరంగా ఉండాలి, కానీ మన భక్తి మన బిడ్డలకి శాపకరంగా ఉండకూడదు. ఈ పరిశుద్ధమైన వాక్యం మనలకల్లో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.